ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మాధవి దాట్ల గారు. నమస్తే అండి. ఇవాళ రేపు మనం పిల్లల్ని కనుక చూస్తే చాలా విషయాల్లో అడిక్ట్ అయిపోయినారని చెప్పుకోవచ్చు. పేరెంట్స్ చాలామంది అడుగుతూ ఉంటుంటారు, అసలు పిల్లల్ని ఏ ఏ విషయాల్లో దూరంగా ఉంచాలి, పేరెంటింగ్ ఈ మధ్య కాలంలో చూస్తే కష్టతరంగా ఉందని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటుంటారు. అవేర్నెస్ని క్రియేట్ చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని విషయాలను అవాయిడ్ చేయొచ్చు అని మనం చెప్తూ ఉంటాం. పిల్లలకి దూరంగా ఉంచవలసిన విషయాలేంటి, ఏ ఏ విషయాల్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది అంటారు? సో ఈ రోజుల్లో ఇప్పుడున్న ఈ పేరెంటింగ్ దాంట్లో మనము మెయిన్ థింగ్స్ ఏంటంటే నెగిటివ్ వెళ్ళకుండా ఏవైతే చేయగలమో అన్నది దెర్ ఆర్ 8 పాయింట్స్. ఈ 8 పాయింట్స్ పిల్లలకి దూరంగా తీసుకెళ్తే వాళ్ళ ఫ్యూచర్ని ఒక బ్రైట్గా మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఇలాగా మనము ఫస్ట్ పాయింట్గా తీసుకుంటే కనుక వైలెంట్ మీడియా అంటే ఏంటి అంటే పిల్లలు ఎక్కడి నుంచో వినడమో చూడడమో ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పిల్లలు కానీ మనం కానీ ఏదన్నా మన బ్రెయిన్ 3 రకాలుగా తీసుకుంటుంది. ఒకటి విజువల్, రెండోది ఆడిటరీ అంటే సౌండ్స్ లేదంటే మాటలు, మూడోది టచ్. సో 3 వాటిల్లో పిల్లలు ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే ఈ హైపర్ టెన్షన్ ఉన్న పిల్లలతో ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్, తర్వాత ఆడియో ఎఫెక్ట్స్. ఈ టచ్ అన్నది ఉండట్లేదు, కైనెస్థెటిక్ అంటాం. సో ఈ విజువల్ అండ్ ఆడియోలోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎక్కడైతే ఎక్కువ యాక్షనరీ కనిపిస్తాయో అది ముద్రలు పడిపోతున్నాయి వాళ్ళ బ్రెయిన్లో, అది తీసుకుంటున్నారు. ఆడియో పెద్ద పెద్ద సౌండ్లు, పెద్దగా అరవడాలు, ఇవన్నీ ఏంటి అంటే రైట్ ఫ్రమ్ ద వూంబ్ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి బయటకు వచ్చాక కూడా వీటికి ఎక్కువ వాళ్ళు తీసుకెళ్తున్నారు. సపోజ్ ఫైటింగ్ సినిమాసే ఎక్కువ నచ్చుతాయి, పెద్ద పెద్ద డీజీ సౌండ్స్ నచ్చుతాయి, నో కాముగా, ఎందుకంటే వాళ్ళు కూడా అంతే హైపర్గా ఉంటున్నారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ కాంటెంట్, వీ మస్ట్ బీ ఫార్ అవే. ఎక్కడైతే వైలెన్స్ ఉంటుందో ఈ డీజీ సౌండ్స్ ఇవన్నీ వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, ఎందుకంటే ఊము నుంచి అమ్మ తల్లి కడుపులోంచి వాళ్ళు నేర్చుకొని వస్తున్నారు కాబట్టి. సో దీనికి ఎప్పుడైతే వాళ్ళు దూరంగా ఉంటే దాన్ని కాంపెన్సేట్ చేసే యాక్టివిటీస్ ఇస్తే పిల్లలు దానికి దూరంగా ఉంటారు. సెకండ్ థింగ్ కాంటెంట్. ఇప్పుడు టీనేజర్స్ ఉన్నారు, టీనేజర్స్ ఏమంటారు, వాళ్ళకి ఏంటి ఎక్కువ ఫన్ కావాలి, తర్వాత ఎంజాయ్మెంట్ కావాలి. సో ఇలా చెప్పేవాళ్ళు ఉంటే దానికి అట్రాక్ట్ అవుతారు పిల్లలు. సో అందుకే ఈ రోజుల్లో స్కూల్స్లో కూడా చదువులు కంటే ఎక్కువ ఈ ఫన్ యాక్టివిటీస్ పెడుతున్నారు, ఎందుకంటే దానికే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. కానీ మన పిల్లలు ఏమి వింటున్నారు అన్నది మనకు తెలియదు, ఏం చూస్తున్నారో తెలియదు. సో ఈ రోజుల్లో ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 6 and 5 years కానీ లేదంటే 8 years కానీ దే ఆర్ కమింగ్ ఇన్ టు దర్ సెక్సువల్ నాలెడ్జ్. అది మన వయసులో వి డిడ్ంట్ నో టిల్ వి ఆర్ గాట్ మ్యారీడ్, కానీ ఇప్పుడు పిల్లల్లో అది లేదు. ద ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ గివెన్ సిన్స్ ద ఏజ్ ఆఫ్ 10 years. సో వాళ్ళకి అప్పుడే తెలిసిపోతుంది కాబట్టి దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు పిల్లలు. సో ఏం చేస్తున్నారనే అవగాహన ఎప్పుడైతే తల్లిదండ్రులకు మనకు తెలుస్తుందో పిల్లలు ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అట్లీస్ట్ మినిమం ఒక 1 hour పిల్లలతో స్పెండ్ చేస్తే పిల్లలు ఏమేమి వింటున్నారు, ఏమేమి చూస్తున్నారు అన్నది తెలుస్తుంది. సో దీన్ని ఫస్ట్ మనం కంట్రోల్ చేయొచ్చు. థర్డ్ వన్ నెగిటివ్ రోల్ మోడల్స్. రోల్ మోడల్స్ అంటే ఏంటి అంటే వాళ్ళని చూసి వాళ్ళకులాగా తయారవడం. ఈ రోజుల్లో ఈవెన్ మాటలు రాని పిల్లలు కూడా డోరెమాన్, పోకీమ్యాన్, సో వీటికి ఎక్కువ సూపర్ మ్యాన్స్ అలాంటి డ్రెస్సులు కావాలి, స్పైడర్ మ్యాన్ లాంటి బాక్సెస్ కావాలి, వాళ్ళకి అవి కావాలి అని చెప్పి పేచీలు పెట్టి అంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి తిండి తినట్లేదు, మా పిల్లలకి టీవీ ఆన్ చేసేస్తాం, వాళ్ళు గెంతుతున్నారు అంటేనే ఆ టైంలో పెట్టేస్తున్నారు. సో తెలియకుండానే ఆ తిండి, ఆ నెగిటివ్ రోల్ మోడల్స్ని చూసుకుంటూ వాళ్ళు తిండి తింటున్నారు. సో వారు నరనరాల్లోకి వెళ్ళిపోతున్నాయి అవి. చిన్నప్పుడే ఇలాంటివి పెంచుతున్నప్పుడు పెద్ద అయ్యాక ఇంకా వాళ్ళు మారమన్నా మారలేరు. సో మొక్కై వంగనిది మానై వంగను అన్న సామెతని చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఏం చెప్పాలి, ఎలాంటివి చెప్పాలి అన్నది తీసుకుంటే వాళ్ళ లైఫ్లోంచి నెగిటివ్ రోల్ మోడల్స్ అన్నవి మనం తీసేయచ్చు. పొరపాటును కూడా ఎంగేజ్ చేయకూడదు, అట్రాక్ట్ చేయకూడదు కాబట్టి. సో అవి ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి రాముడు కృష్ణుడు గురించే చెప్పారే కానీ మన ఇదేంటిది రావణాసురుడు గురించి చెప్పలేదే మనకి. నెగిటివ్ రోల్స్, ఎందుకంటే వాళ్ళు ఏం చేశారన్నది చెప్పలేదు, రాముడు ఎంత బాగున్నాడో చెప్పారు. సో ఈ రోజుల్లో ఎవరు చెప్తున్నారు, లేదు. సో ఇలాంటి నెగిటివ్ రోల్ మోడల్స్ ఎప్పుడైతే దూరంగా పెడతామో
వాళ్ళ ఇమోషన్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. 4th పాయింట్ ఎన్వైరన్మెంట్. నా కొడుకు 1 గంట వెళ్ళి పార్క్లో ఆడుకొని వస్తే, కొడుకు కానీ కూతురు కానీ ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటానని చెప్పి మనం తీసుకెళ్తాం. పార్క్ అంటారు, తర్వాత మాల్స్ అంటారు. అక్కడికి వెళ్ళి ఏం చూపిస్తున్నాము వాళ్ళకి అంటే, వాళ్ళు అడిగింది నాకు మా డాడీ వాళ్ళు ఇస్తారన్నది ఇస్తున్నారు ఎన్వైరన్మెంట్. అంతేగాని ఉన్నదాంతలో నేను తృప్తి పడాలి, నేను ఇంకా ఏం చేయాలి అన్నది ఎన్వైరన్మెంట్ బాగా డిసైడ్ చేస్తుంది పిల్లలకి. కానీ మనం ఈ రోజుల్లో పిల్లలకి ఏమి ఇస్తున్నాము? సండే వచ్చిందంటే మాల్స్కి తిప్పుతాం, లేదా సాటర్డే వచ్చిందంటే వీకెండ్ పార్టీస్ అంటాం, లేదంటే డిన్నర్ బయటకు తీసుకెళ్తాము. సో ఇవన్నీ వల్ల ఏమవుతుంది అంటే, వాట్ ఎవర్ మై లైఫ్ ఎక్స్పెక్టేషన్స్, నేను పెద్ద అయ్యాక ఎలా ఉండాలన్నది ఎక్స్పెక్టేషన్స్, రాంగ్ ఎన్వైరన్మెంట్ ఇస్తున్నాం పిల్లలకి. ఫ్యామిలీ కల్చర్ని కావచ్చు, అసలు ఫ్యామిలీ కల్చర్ ఉండట్లేదు, ఏం ఉండట్లేదు. అక్కడికి వెళ్ళాక నాకు ఇది కావాలి. చిల్డ్రన్ నౌ-ఏ-డేస్ ద చిల్డ్రన్ ఆర్ ఆర్డరింగ్ ద ఫుడ్. అందులో వాళ్ళకి ఏం కావాలన్న ఆర్డర్ వాళ్ళు పెడుతున్నారు. తల్లిదండ్రులు కూడా తెలియదు అందులో అవి ఉంటాయని. దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద స్కూల్స్. స్కూల్లో మేము ఇక్కడికి వెళ్ళాము. సో ఫ్రెండ్స్లో షేరింగ్ ఉంటుంది, క్లాస్మేట్స్. నేను పలానా చోటుకి వెళ్ళి ఇది తిన్నానంటే నాకు తిన్నాను. సో నెక్స్ట్ టైం వాళ్ళ డాడీ తీసుకెళ్ళినప్పుడు, నాన్న మా ఫ్రెండ్ తిన్నాడు కదా, సో ఇది నాకు ఆర్డర్ పెట్టు. తింటారో లేదో తెలియదు, బట్ ఆర్డర్ అయితే వాళ్ళే ఇస్తారు. సో దీస్ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్ తల్లిదండ్రులుగా మనం కనుక ఇస్తే పిల్లలు ఎప్పుడు కూడా ఇల్లు వంట అసలు అవి నేర్చుకోరు. ఇంటి ఫుడ్ వేస్ట్. సో ఇవన్నీ ఏంటి తీసుకెళ్తుంది? అన్హెల్దీ ఫుడ్, ఒబెసిటీ. దిస్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్, నెగటివ్. అన్నీ ఆ ఎక్సెస్ స్క్రీన్ టైమ్, తర్వాత ఇవన్నీ ఇంటర్లింక్ అండి. ఈ 8 థింగ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ వేర్. సో ఎప్పుడైతే స్క్రీన్ టైమ్ తర్వాత ఈ ఎన్వైరన్మెంట్ చూసుకున్నామో పిల్లలకి హెల్త్ మీద పడుతుంది. దే ఆర్ ఇమోషనల్లీ లో, ఒబెసిటీ వస్తుంది, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎంతకెంత సమాధానం చెప్తున్నారు. సో ఇలాంటివన్నీ పిల్లలకి వస్తున్నాయి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటి అంటే టాక్సిక్ రిలేషన్షిప్స్. ఇప్పుడు పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్, అబ్బాయి అన్న అమ్మాయి అన్న. సో ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, దీస్ ఆర్ ద 2 words వాట్ దే యూస్. బాయ్ ఫ్రెండ్ అంటే ఎవరు? బాయ్ ఫ్రెండ్ అంటే అదొక పెద్ద తప్పు. మేము చిన్నప్పుడు కో ఎడ్యుకేషన్ చదివాం, కానీ ఏంటి అంటే నథింగ్. మాకు అలాంటివి ఎప్పుడూ లేదు. కలిసి ఆడుకున్నాం, కలిసి పెరిగాం. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అంటే అదొక గొప్ప ప్రెస్టేజ్ ఫీలింగ్ వస్తుంది. బట్ దిస్ ఈజ్ లీడింగ్ టు దెమ్ ద రాంగ్ రిలేషన్షిప్స్. చాలామంది పేరెంట్స్ తెలుసో తెలియకో స్క్రీన్ టైంని ఎక్కువ మొబైల్ ఇచ్చేస్తూ ఉంటుంటారు. ఎందుకంటే మొబైల్ ఇస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మన పనులకు డిస్టర్బెన్స్ ఉండదు అన్న ప్రాసెస్లో వాళ్ళు ఏ కంటెంట్ని చూస్తున్నారో తెలియదు, ఏం డెవలప్ అవుతుందో అర్థం కాని పరిస్థితి. స్క్రీన్ టైంని తగ్గించగలగాలి. అసలు ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, క్వాలిటీ టైం ఒక 1 hour అని చెప్పారు మీరు. హౌస్ వైఫ్స్ కావచ్చు, లేదంటే వర్కింగ్ ఉమెన్ కావచ్చు, పేరెంట్స్ ఇవాళ రేపు అందరూ వర్కింగే మేడం. వాళ్ళకు క్వాలిటీ టైం ఒక 1 hour ఇచ్చి పిల్లల డే యాక్టివిటీని కనుక మానిటర్ చేయగలిగితే మీరు చెప్పిన 8 pointsలో చాలా వాటిని మనం దూరం చేయొచ్చు. అండ్ కంపారిజన్స్ వస్తుంటుంటాయి. మీరు అన్నట్టుగా ప్రతి పిల్లవాడు కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ షేర్ చేసుకుంటుంటారు. ఈ వీకెండ్ ఏం జరిగింది అన్నప్పుడు మా ఇంట్లో ఏం జరిగిందని మాట్లాడరు. మేము ఎక్కడికి వెళ్ళాము, మేము అక్కడికి వెళ్ళి ఏం తిన్నాము, మాకేం కొనిచ్చారన్న దగ్గరే కంపారిజన్ స్టార్ట్ అవుతుంటుంది. పేరెంట్స్ వీటన్నిటిని పిల్లలో నర్చర్ చేయకుండా ఫస్ట్ ఒక కంప్లీట్ ఫ్యామిలీని కనుక డెవలప్ చేయగలిగితే, ఫ్యామిలీ కల్చర్ని కనుక డెవలప్ చేయగలిగితే చాలా వరకు ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, ఆలోచనలు కావచ్చు, రాంగ్ ట్రాక్ కావచ్చు, లేదంటే కంపారిజన్స్ కావచ్చు తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటుంటారు, పేరెంటింగ్లో ఏం చేస్తే బెటర్గా ఉంటుంది, మా పిల్లలు మాట వినట్లేదు అని, మొండిగా తయారయ్యారని, కొంతమంది ఫోకస్డ్గా ఎడ్యుకేషన్ పైన లేరని అడుగుతుంటుంటారు. వాళ్ళకి పర్సనల్గా కౌన్సిలింగ్స్ కావాలి అనుకుంటే మీరు తీసుకునే అవకాశం ఉందా? ఎస్, తప్పకుండానండి. ఎందుకంటే నేను నా లైఫ్లో పేరెంట్గా హౌ ఐ బికేమ్ సక్సెస్, నేను నా పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేశానో, అండ్ హౌ ఐ వాజ్ బ్రాటప్ యాజ్ అ కిడ్, అది నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన విలువలు. సో దీన్ని నా ప్యాషన్గా నేను మార్చుకొని నౌ ఐఎమ్ రెడీ టు టేక్ దీస్ ప్రాబ్లమ్స్. ఇలాగ పేరెంట్స్ కనుక వస్తే వాటిలోంచి వాళ్ళు ఎలాగ రావాలన్నది నేను మీకు సెషన్స్ నేను ఇవ్వగలను. అయితే ఇంకొకటి, ఒక రోజులో అయితే మార్పు రాదు. సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో కంటిన్యూడ్గా నిజంగా తల్లిదండ్రులుగా ఇది చూసి నాకు ఇది కావాలి, ఐ వాంట్ టు బి ద బెస్ట్ అనుకుంటే కనుక ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్ దెమ్ టు మేక్ దెమ్ ద బెస్ట్ పేరెంట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.